పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మొదటి నామినేషన్ దాఖలైంది. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి రాపల్లి సత్యనారాయణ పాలక రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగానే తన పోటీలో దిగుతున్నట్లు తెలిపారు. 1995 సంవత్సరం నుండి రిటైర్డ్ ఉద్యోగులకు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నిర్లక్ష్యం వల్ల వారి రాజకీయ లబ్ధి కోసం తమని పావులుగా మార్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమకు పెన్షన్ కూడా మంజూరు చేయడం లేదని అన్నారు. అందుకే రాజకీయ పార్టీలకు నిరసనగా పార్లమెంట్లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సమస్యలను పరిష్కరించి పార్లమెంటు సాక్షిగా తమ గళాన్ని వినిపించడానికి సిద్ధమయ్యారంటున్న సత్యనారాయణతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి మొట్టమొదటి నామినేషన్ దాఖలైంది. మొట్టమొదటి నామినేషన్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ సత్యనారాయణ గారు నామినేషన్ ఈరోజు దాఖలు చేశారు. అయితే నామినేషన్ దాఖలు చేయడానికి కారణం ఏంటి అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు కూడా మీరు మీ రిటైర్డ్ ఎంప్లాయీగా ఈరోజు మొట్టమొదటిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే కారణం ఏంటి, ఎందుకు కారణం? నేను ఆర్టీసీలో 35 ఏళ్ళు సర్వీస్ చేసినా కూడా నేను రిటైర్డ్ అయిన తర్వాత నాకు అతి తక్కువ పెన్షన్ అయినటువంటి 3,000 రూపాయలు రావటం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని ప్రోద్బలం చేసింది. అరే ఇలాంటి వ్యవస్థ ఎందుకు ఉంది అనేసరికి EPS 95 అనే స్కీమ్ను మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. దాంట్లో మినిమం సీలింగ్ లిమిట్లో కంట్రిబ్యూషన్ చేయటము, తద్వారా దాని మూలకంగా ఇట్లా తక్కువ పెన్షన్ వస్తుందని తెలిసింది. దీని గురించి మరి నేషనల్ లెజిస్లేషన్ కమిటీ అశోక్ రావత్ గారి నాయకత్వము 2017 నుంచి వెళ్ళి పోరాటం చేస్తుందని తెలుసుకొని దానికి వాళ్లకు జూమ్ మీటింగ్లో ప్రెసిడెంట్ని కనుక్కొని ఇక్కడ నా రిప్రజెంటేటివ్గా NSC రిప్రజెంటేటివ్గా ప్రెసిడెంట్గా ఇక్కడ నేర్కొని మిగతా అన్ని డిపార్ట్మెంట్లు మమేకం చేస్తూ వాళ్ళ సాధన కోసం 2-3 ఏళ్ళు ఈవెన్ ఫేస్బుక్లో కూడా మీరు కూడా తెలుసుకోవచ్చు, రాపల్లి సత్యనారాయణ ఫేస్బుక్లో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎన్ని రకాలైన మోడీ గారికి కానీ ఈ రాష్ట్రపతికి కానీ మరి అందరూ CBT మెంబర్లకు కానీ ఎన్నో పోస్టులు పెట్టాను. ఎవరు మానవత్వం అనేది ఉన్నట్టుగా రాజకీయ నాయకులకు నాకు ఎక్కడ కనబడలేదు. అరే మనము మోడీ అని ఎంతో ముచ్చటగా చేస్తున్నాము, మోడీ గారికి మానవత్వం లేదా అన్నంత విరక్తి అనిపించి ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టడం కూడా బంద్ చేయడం జరిగింది. అయినా కానీ నా సంకల్పము మనసు ఒప్పలేదు, ఇంకా ఏదో చేయాలని అనుకుని ఈ సమయంలో అనుకోకుండా ఈ పార్లమెంట్ సెషన్ ఇక్కడ జరగడం నాకు సదావకాశం ఇచ్చినట్టుగా అనిపించి నా తోటి మిత్రులందరికీ మినిమం పెన్షన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 9,000 ప్లస్ DA ఇచ్చే వరకు పోరాడతాను అనే దృఢ సంకల్పంతో ఈ నామినేషన్ వేసి నా తోటి వారందరి సహకారంతో నేను ఈ నామినేషన్ వేయడం జరిగింది. నేను మన మధ్యతరగతి కార్మిక వర్గం ముఖ్యంగా ప్రతి కార్మిక సంస్థలో ఉన్నటువంటి మినిమం 20 మెంబర్ల కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉన్న ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఈ EPS 95 స్కీమ్ కిందకి వస్తుంది. కానీ పబ్లిక్ ఎవరికి తెలియదు. ఈ ఆర్టీసీ వాళ్ళకు పెన్షన్ లేదు కానీ ఇంకా వేరే వాళ్ళకు పెన్షన్ లేదని చెప్పి మేము అప్పట్లో 1976లోనే SSC ఫస్ట్ క్లాస్ ఉన్నాము. అరే అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాల గురించి చేయాలంటే అప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నీ ఉండాల్సిందే, డబ్బులు లంచం రూపంగా ఇచ్చేయాల్సిందే. కానీ మాకు ఆ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాం కాబట్టి నాకు ఆ స్తోమత లేదు కాబట్టి నా టాలెంటెడ్తో ఈ ఉద్యోగాన్ని సంపాదించడం జరిగింది. ఆ టైంలో నేను అనుకునేది గవర్నమెంట్ ఉద్యోగం అనే అంతర్దృష్టిలో ఉంది. తీరా రిటైర్మెంట్ అయితే కానీ తెలియలేదు మనకు ఇది ఒక కార్పొరేషన్ ఎంప్లాయీ, దీంట్లో పెన్షన్ లేదని చెప్పేసి తెలియలేదు. కాబట్టి తెలిసిన తర్వాత దీని గురించి చేయాల్సింది జరిగిపోయింది. ఇక ముందు మా తోటి సార్లకు మినిమం పెన్షన్ 9,000 ప్లస్ DA ఇప్పించే వరకు పోరాడాలనే ఉద్దేశంతో ఈ మన అన్ని గవర్నమెంట్ ప్రతి కాంగ్రెస్ గవర్నమెంట్ను కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే బీజేపీ గవర్నమెంట్ పార్లమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ను ఇంప్లిమెంటేషన్ కోసము ఒత్తిడి తెచ్చింది. ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు బీజేపీని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైజ్ చేసే విషయాన్ని మళ్ళీ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తామని కాంగ్రెస్ కూడా ప్రశ్నించలేదు. ఎవ్వరు మా సీనియర్ సిటిజన్స్ అంటే తీసి పారేస్తున్నారు. అరే ఇది సమంజసమైన ఇది కాదు. అందుకనే నేను నా తోటి సీనియర్ సిటిజన్ ఫోరంలో మెంబర్ అయ్యి నా సీనియర్ సిటిజన్తో పాటు నా ఆర్టీసీ కార్మికులు మిగతా వాళ్ళ గురించి పాటుపడాలనే ఉద్దేశంతో ఈ మధ్యతరగతి వర్గాన్ని మేల్కొల్పి ఈ లంచము అనే దీనికి లేకుండా ఇప్పుడు సంఘాలలో కూడా లంచాలు 3 పార్టీల తరపున బలమైన నాయకులు ఉన్నారు. అయితే వాళ్ళని ఎలా ఢీకుంటారు? మీ ఇప్పుడు నామినేషన్ వేశారు, దీనివల్ల మీ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు? కంపల్సరీ. నా తోటి వాళ్ళందరూ నా ఆర్టీసీ బస్ ఎక్కిన ప్రతి ప్రజానీకము మా ఆర్టీసీ వాళ్ళకు పెన్షన్ లేదని తెలిసిన మరుక్షణమే వాళ్ళలో లోపల చైతన్యం అనేది పుడుతుంది.
ఆర్టీసీ వాళ్ళకి ఇంత లేదా అనే సంగతి ఆఫీసర్స్ కూడా తెలియదు. మొన్న మా చెప్పుకోవద్దు పొలిటికల్ న్యాయాలు కూడా ఆర్టీసీ ఈపీఎస్ 95 పెన్షన్ అనే సంగతి ఏమీ తెలియదు. కాబట్టి నా బస్సు ఎక్కిన ప్రతి వ్యక్తికి ప్రోద్బలం చేసి మిమ్మల్ని మీ గమ్యాన్ని చేర్చిన మా ఆర్టీసీ సిబ్బంది యొక్క భవిష్యత్తు చూడండి. పెన్షన్ లేదు కాబట్టి మీరు మా ప్రగతి కోసం మీరందరూ ఓటేయాలని అందరినీ ప్రజానికన్నీ ఇంటింటికి పోయి కోరుకుంటానని తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంపీగా మీరు నామినేషన్ దాఖలు చేశారు. మీకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తప్పని మిగతా వాళ్ళు ఎవరైనా యూనియన్ మీకు మద్దతు ఇస్తున్నారు? అన్ని సీనియర్ సిటిజన్ ఫోరం మెంబర్స్ ప్లస్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు అందరూ సంఘీభావం ఉన్నది. మా వ్యక్తిగతంగా మా పర్సనాలిటీని బట్టి కూడా నన్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్ని బలహీన వర్గాలు కూడా నాకు తోడు ఉన్నారు. ఆ ధైర్యంతోనే నేను నామినేషన్ వేసి విజయం సాధిస్తానని తెలియజేస్తాను. తమ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరపున అనేక డిమాండ్ల విషయంలో కూడా అనేక ప్రభుత్వాల చుట్టూ తిరిగారని చెప్పి అయినా కూడా ఫలితం లేకపోవడం ఈరోజు తాము ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారని చెప్పి అయితే బలమైన నాయకులు ఉన్నప్పటికీ కూడా కేవలం తమ సమస్యల పరిష్కారం కూడా డిమాండ్ల సాధన కోసమే తాము నామినేషన్ దాఖలు చేశారని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీతో పాటు అనేక రిటైర్డ్ ఎంప్లాయీలకు యూనియన్లు కూడా తమకు మద్దతు ఇస్తున్నాయని చెప్పి ఖచ్చితంగా ఇటు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ సత్యనారాయణ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్.